ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాటుక నలుపు రంగులో ఉంటుంది. అది అందం. అమ్మ గర్భం నలుపుతో నిండి ఉంటుంది. బిడ్డకది స్వర్గం. రాత్రి నలుపు రంగులో ఉంటుంది, కానీ వెలుతుర్ని తీసుకొస్తుందని ఓ ఆశ. మాయ అలాంటిది కాదు. పేరుకి తగ్గట్టుగా ఆమె మీ పాలిట కీడు. అందుకే తాళపత్రం రంగు మారింది. మిమ్మల్ని అందరినీ మింగేయడానికి రాబోతున్న గ్రహణం తను. చిన్న పిల్ల మీద చేయి చేసుకుంటావా? ఇలా చెయ్యవలసిన వచ్చిన సందర్భాలు చాలా వచ్చాయి. అప్పుడు చిన్నపిల్ల కదా అని వదిలేశాను. కానీ ఇప్పుడు దీని మాటలకి చెంపదెబ్బ కాదు, చంపేయాలన్నంత కోపం వస్తోంది. నేను చెప్పింది నమ్మండి. కుటుంబం అల్లకల్లోలమైపోతుంది. ఛీ, నోర్మోయ్! ఇంకా నీ మాటలు నమ్ముతానని అనుకుంటున్నావా? ఏం పెద్దరాజు గారు, అవనికి ఆఖరి నిమిషం కలిసొస్తుందని చెప్పారు. మీరన్నది దీని గురించేనా? అవని ఆఖరి అస్త్రం ఈ విధంగా ప్రయోగిస్తుందని నేననుకోలేదు. పెళ్లిని ఆపడానికి ఎంతలా దిగజారిపోయిందో మీరే చూడండి. ఎంత సిగ్గులేని బతికంటే బాబు నీది. ఇటువంటి పనులు చేయించడం కంటే అమ్మ పెట్టిన కండిషన్కి ఒప్పుకొని అక్షయ్ని మర్చిపోయి మా ఇంటికి రావచ్చు కదా. ఎందుకమ్మా ఇదంతా? ముందైతే నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టు, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇక దీనికి అటువంటి అవకాశం లేదు, కోల్పోయింది. నువ్వు అనాథవని నా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నందుకు ఇంత విద్రోహం తలపెడతావా? ఏం మనిషివే నువ్వు? నా ఇంటి తిండి తిన్నావని అవనికి న్యాయం చేయడం కోసం నీకిష్టం వచ్చినట్టు చెప్తావా? తాళపత్రాలు చదవడం మాకు రాకపోవచ్చు, కానీ అందులో ఏం రాసుందో గ్రహించగల జ్ఞానం నాకుంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. వెళ్ళిక్కడి నుంచి. బిడ్డ పుట్టుక విషయంలో నన్ను అనుమానించారు, భరించాను. సత్యతో అక్రమ సంబంధం అంటగట్టారు, తట్టుకున్నాను. 100 సార్లు నన్ను అవమానిస్తున్నారు, సహిస్తున్నాను. ఇప్పుడు తాళపత్రాలను అడ్డం పెట్టుకుని పెళ్లిని ఆపాలని చూస్తున్నాను అని అంటున్నారు. మిమ్మల్ని ఏమీ అనదలుచుకోవడం లేదు. అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. పెళ్లిని ఆపాలి అనుకుంటే తాళపత్ర గ్రంథాలను చిన్నపిల్లలను అడ్డం పెట్టుకోను. ఈ తాళి చాలు నాకు. పదమ్మా, రాక. తలుపులు సరిగ్గా వేసుకోండి వసంత. పదండి వెళ్దాం. జాగ్రత్త, ఏమనుకున్నారు? అర్చన, నువ్వు అనాథగా మిగిలిపోకూడదని, నా కూతురికి స్నేహితురాలివని, నా కూతురు లాంటిదానివని నా ఇంటికి తెచ్చిపెట్టుకున్నాను. నీకు ఎటువంటి కష్టం బాధ కలగకుండా చూసుకుంటాను అని నీకు మాటిచ్చాను. నేను ఆ మాటని నిలబెట్టుకోవాలి అంటే నువ్వు నా ఇంటి విషయాల్లో తలదూర్చకమ్మా. నా గురించి నువ్వు మాటలు పడ్డావు నాకిష్టం లేదు. అర్చన చేసింది మంచి పనే కదా అవని. కానీ ఆ మంచి పనికి గుర్తింపేది అవమానాలు, చెంపదెబ్బ తప్ప. ఇది వరకు అర్చన తాళపత్రాలని చదివితే నమ్మేవాళ్ళు. ఇప్పుడు నాటకం అంటున్నారు. వారికి అనుకూలంగా ఉంటే అది నిజం, వాళ్ళకి ప్రతికూలంగా ఉంటే అది అబద్ధం. ఏం మనుషులో ఏంటో. ఇక నుంచి నువ్వు పెద్ద పెద్ద విషయాల్లో తలదూర్చుకమ్మా. ఇలా అంటున్నానని మీరేమీ అనుకోకండి.
సంబంధం లేనట్టు దూరంగా ఉండడం నా వలన కాదని మీకు ఇదివరకే చెప్పాను. ఎందుకంటే మీలో నేను అమ్మను చూసుకుంటున్నాను, మీరు నాలో కూతుర్ని చూసుకుంటున్నట్టు. అమ్మకు కష్టం వస్తే, కన్నీరు వస్తే కూతురు మౌనంగా ఉండగలుగుతుందా చెప్పండి? నన్ను చెంపదెబ్బ కొట్టిన మనిషి పరాయి కాదు, నానమ్మ వంటిది. నేనేం బాధపడ్డం లేదు. ఆ ఇంటి కోడలిగా మీరు పోరాడుతున్నారు, మీ కూతురిగా నేను పోరాడుతున్నాను. గెలిచే వరకు పోరాడదాం, వద్దనకండి. 3 పూటలా 3 ముద్దలు తిని బతికేయడానికి రాలేదు నేను. మీ 3 ముళ్లకు అండగా ఉండాలని వచ్చాను. అందుకే శ్రీకర్ సార్ పెళ్లి ఆ మాయతో జరగకూడదని అనుకుంటున్నాను. మాయని ఓ కోటీశ్వరరాళ్ళ మీ కంపెనీకి ఒక బాస్గా ఇన్ని రోజులు చూశానవని, మరిప్పుడు అర్చన చెప్పిన మాటల్ని బట్టి చూస్తుంటే ఏం అర్థం కావడం లేదు. మాయ గురించి నేను ఆధారాలతో సహా బయట పెట్టేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఈ రోజు వాళ్ళు నన్ను దూరం నెట్టొచ్చు, కానీ ఏదో ఒక రోజున నాతో వాళ్ళకి అవసరం ఉంటుంది కదా. ఎందుకంటే నా అత్తయ్య లాంటి జాతకం గల బిడ్డ నా కడుపున పుట్టింది. ఏదో ఒక రోజున నా అక్షయ నా దగ్గరకు వస్తుంది. విగ్రహం విషయంలో వాళ్ళకి సహాయం చేస్తుంది. పెళ్లి విషయంలో అందరూ ఎంత తొందరపడినా తాళి కట్టడానికి క్షణం ముందైనా అన్నీ తారుమారవుతాయి. మీరు అనవసరంగా కంగారు పడకండి. నా నమ్మకాలు నాకున్నాయి. అంతా ఈ తాళి చూసుకుంటుంది. దీనిని ఎగతాళి చేసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పు. నా బావ నాకే సొంతం. రండి లోపలికెళ్దాం, పద. దీని ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పెళ్ళి ఆపే మార్గం ఏంటో నాకు అస్సలు కనిపించడం లేదు. అసలు దీన్ని ఎవరు ఆపగలరు? ఆ పిల్ల ఎవరై ఉంటుంది? తన ఆలోచన కాసేపు పక్కన పెడదాం అనుకుంటే నా వల్ల కావడం లేదు. అంతలా డిస్టర్బ్ చేసేస్తుంది. ఏదో విధంగా దాని గురించి తెలుసుకొని అడ్డం తొలగించుకోవాలి. వీడెవడు అడ్డంగా ఆపాడు?